హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. ఈరోజు టాపిక్ కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి. కాలేజెస్ చూస్ చేసుకోవాలంటే చాలామంది మంచి ర్యాంక్ ఉన్న కాలేజెస్, లేకపోతే మరి ఫ్రెండ్స్ ఎవరు తీసుకున్నారు, లేకపోతే మా సీనియర్స్ ఎవరు చదివారు అని చెప్పి తీసుకుంటారు. అలా కాకుండా మన కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేయాలి, దాని మీద మాట్లాడదాం ఈరోజు టాపిక్. యాజ్ ఏ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజ్ రికగ్నైజ్డ్ కాలేజ్. మనం ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డుతో కాలేజ్ రికగ్నేషన్ ఉందా లేదా కనుక్కోవాలి. ఆ తర్వాత ఆ కాలేజీలో ల్యాబ్స్ ఉన్నాయి. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ అడగాలి, ల్యాబ్స్ ఉన్నాయా లేదా. బాటనీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఈ 3 ల్యాబ్స్ ఉన్నాయా లేదా కనుక్కోవాలి. ఆ 3 ల్యాబ్లు ఉంటే అప్పుడు మాత్రమే అలాంటి కాలేజీలో మనం జాయిన్ అవుతే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేకపోతే ఎక్స్పీరియన్స్ రాదు. అదేవిధంగా ఎంఈసి లేకపోతే సిఈసి వీళ్ళకి వచ్చేసరికి లైబ్రరీ, ఎంపీసీ బైపీసీ వీళ్ళు కూడా లైబ్రరీ కావాలి, వీళ్ళు కూడా లైబ్రరీ కావాలి. లైబ్రరీ ఉంటే నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ గురించి చదువుకోవాలనుకుంటారు, ఓకే, లేకపోతే రియల్ టర్మ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్కి ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. ఆ వార్ వల్ల లాభ నష్టాల గురించి మ్యాగజైన్స్ ఆర్టికల్స్ రాస్తారు. దాన్ని ఎలా చదువుకుంటారు అంటే, మీరు హిస్టరీ చదువుకుంటున్నారు బాగానే ఉంది, ప్రజెంట్ ఎలా ఎలా కనెక్ట్ అవుతారు. సో అదే ఎలా కనెక్ట్ అవుతారు అంటే మ్యాగజైన్స్ ద్వారా కనెక్ట్ అవుతారు, న్యూస్ పేపర్ ద్వారా కనెక్ట్ అవుతారు, ఆర్టికల్స్ ద్వారా కనెక్ట్ అవుతారు. సో లైబ్రరీ ఉండాలి. అదేవిధంగా మీకు దాని గురించి అర్థమయ్యేట్టు చెప్పేటట్టు ఫ్యాకల్టీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, బాగా అర్థం చేసుకుని మిమ్మల్ని చెప్పే ఫ్యాకల్టీ మీకు ఉండాలి. సో ఇవన్నీ ఉంటూ అట్మాస్ఫియర్, ఆడుకోవడానికి స్పేస్ కూడా ఉండాలి. మనం ఓన్లీ చదువుకుంటే సరిపోదు, స్పేస్ కూడా ఉండాలి. ఈ స్పేస్ అలా ఉన్న కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అలాంటి కాలేజెస్లో మీరు చదువుకుంటే కనుక నాలెడ్జ్తో పాటు ఫిజికల్లీ కూడా ఫిట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. సో హెల్దీగా ఉంటే మనం ఏమైనా చెయ్యొచ్చు. సో అదొక అడ్వాంటేజ్. సో మీకు అర్థమైంది కదండి, కాలేజెస్ ఎఫిలేటెడ్ కాదా, ల్యాబ్స్ ఉన్నాయా లేదా, లైబ్రరీ ఉన్నాయా లేదా, అదేవిధంగా అదేవిధంగా ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా చెప్పట్లేదా, గ్రౌండ్ ఉందా లేదా, ఈ 5 కనుక మీరు మెయింటైన్ చేస్తే దట్ కుడ్ బి ద బెస్ట్ కాలేజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.